ఆదోని మండలం పార్దులోని పెసలబండ గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మీడియా సమావేశంలో మండల తహసీల్దార్ శివరాముడు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూములు సమస్యలను పరిష్కరించడానికి ప్రాథమిక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా మండల తహసీల్దార్ వెల్లడించారు. గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కరించడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, మీ గ్రామాల్లోనే మీ ముందరే ఈ సమస్యలను పరిష్కారం చూపుతామని, ఆర్జీ ఇచ్చి రసీదు పొందిన రోజు నుంచి 45 రోజుల లోపట్టనే మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని, పరిష్కరించిన ప్రతి భూ సమస్యలకు కూడా ఉత్తర్వులు కూడా మంజూరు చేయిస్తామని మండల తహసీల్దార్ వెల్లడించారు. గ్రామంలోని పులి సంచరిస్తున్నట్లుగా తహసీల్దార్ కు గ్రామస్తులు చెప్పుకున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామ్మోహన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల సమయంలో పులి బయటకు వస్తుంది. ఆ సమయంలో కొండ ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లరాదు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లరాదు. మేకలను గాని గొర్రెలను గాని కొండ పరిసరాల ప్రాంతాల్లోకి తీసుకువెళ్లరాదు. వేది కుక్కలను జనావాసాలకు దూరంగా ఉంచండి. వన్య ప్రాణులు జీవన వైవిధ్యంలో కూడా చాలా ముఖ్యమైనవి. వాటిని కూడా రక్షించుటకు రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక విధి అని వెల్లడించారు. కార్యక్రమంలోని గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ సర్పంచ్ నరసింహం గౌడు, ఉప సర్పంచ్ రాముడు, శివారెడ్డి ప్రజలు పాల్గొన్నారు. ఈ నేచర్ లో అవి కూడా ఉండాలి కాబట్టి మనం వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా చిరుత పులులు అనేటివి ఇక్కడ ఈ ఆదోని రేంజ్ పరిధిలో కుప్పగల్ గ్రామం, కొసిగి, ఇక్కడ మేకడో అనేటువంటి గ్రామాల్లో కూడా తరచుగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ పెసలబండలో కూడా గత 2 రోజుల నుంచి రైతు పొలాల్లో తిరుగుతున్నట్లు చెప్తున్నారు. అది వాస్తవం, అది తిరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏమంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాటి నుంచి మనము ఎటువంటి సమస్య లేకుండా రైతులకు కూడా సదస్సులో వాళ్ళకి వివరించడం జరిగింది. నా పేరు రామ్మోహన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆదోని రేంజ్. పెసలబండ గ్రామంలో రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం కింద మనం ఈరోజు మీట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటివి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన మండలంలో కూడా ఆదోని మండలంలో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 40% విలేజ్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం పెట్టుకున్నాము అంటే, ఇవి గతంలో కూడా జరిగినాయి. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ 2014, 2019 ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మీ ఇంటికి మీ భూమి అనే పేరు మీద ఈ రెవెన్యూ సదస్సు జరిగినాయి. మీ ఇంటికి మీ భూమి అంటే ఇప్పుడు స్టేట్ అంతా రెవెన్యూ అంతా కూడా మీ గ్రామాలకు వచ్చి రెవెన్యూ ఇష్యూస్ మీద అర్జీలు తీసుకొని వాటిని చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంట్ మన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్ కంటే కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకున్నటువంటి మొట్టమొదటి ఏంటంటే మన రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేయాలా, మన గ్రామానికి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. తీసుకున్న తర్వాత ఫస్ట్ రీసర్వే గ్రామాలని మన మండలానికి సంబంధించి 27 గ్రామాలు రీసర్వే అయినాయి. రీసర్వే కంప్లీట్ అయింది. ఫస్ట్ వాటిలో కండక్ట్ చేశాము. రీసర్వే గ్రామాలలో ఈ సదస్సులు పెట్టాము. రీసర్వేలో వచ్చినటువంటి ఇష్యూస్ కూడా పెట్టాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసర్వే రెవెన్యూ గ్రామాలు ప్లస్ జరిగే గ్రామాలలో కూడా మళ్ళీ సర్వే అందులో భాగంగా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏంటి ఇప్పుడు ఎందుకు మనకు అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు, రెవెన్యూ సమస్యలు ఏముంటాయి ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, తర్వాత తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చేటువంటి వారసత్వంగా వచ్చేటువంటివి, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అవి అప్లై చేసుకునేటివి. తర్వాత మీ దగ్గర ఈ సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. అంటే రస్తా పంచాయతీ కావచ్చు, మీ దగ్గర కట్టలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. సో ఇలాంటివి ఈ సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ సమస్యలలో మన రైతులు మన దగ్గర తెలుస్తుంటారు. కొన్ని పట్టాలంటే కానీ ప్రభుత్వ భూములు పడి ఉంటాయి, కొన్ని పట్టాలాంటి ఇనాం భూములు పడి ఉంటాయి. సో ఇట్లా ఈ రకరకాల సమస్యలను చెప్తా ఉంటారు. తిరిగేటప్పుడు ఇప్పుడు మేము కూడా ఆఫీసులో మాకు ఇప్పుడు ఉదాహరణకు ఆదోని మండలం తీసుకుంటే 46 గ్రామాలు ఉంటాయి. 46 గ్రామాలలో రెగ్యులర్గా వచ్చేటువంటి వాటిలో పెద్దగా అవసరం లేదు.
మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అప్లై చేసుకుంటారు, అక్కడ మీరు పిల్లలు చూసి ఎంత చేయాల్సినంత రికార్డ్ అంతా ఎంపీ చేయాల్సిన అవసరం ఉండదు. వాటి ఏదో రొటీన్ అయిపోతుంటాయి. కానీ కొన్ని సమస్యలు కొన్ని పర్టికులర్గా ఉంటాయి, అంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇద్దరి మధ్య, రైతుల మధ్య కానీ, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల మధ్య కానీ, ఇక రాష్ట్రాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ, ఈ రాష్ట్రాలు పోరాడడం లేదా అడ్డగించారని కానీ, ఇలాంటి వాటిని కొంచెం దాన్ని స్టడీ చేసి దాన్ని పూర్తిగా దాని రికార్డు అట్లా ఏముంది, గ్రౌండ్ మీద ఏముంది ఇదంతా చూస్తే కానీ మనం ఒక నిర్ణయానికి ఒక స్టేషన్కి రాలేదు. సో అప్పుడు ఏంటి, మీ సమస్యలు వినాలన్నప్పుడు మీరు తహసీల్దార్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు 46 మండలాల జనాలు వస్తుంటారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్నింటినీ క్షుణ్ణంగా చూసి ప్రతిదీ తినడం సాధ్యం కాదు. కాబట్టి కొన్నింటి లేట్ అవుతుంటాయి, కొన్ని టైం పడుతుంటుంది. సో ప్రభుత్వం ఏంటంటే దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మనం ఒక రెవెన్యూ యంత్రాంగమే మొత్తం తహసీల్దార్ నుండి విఆర్ఓ, విలేజ్ సర్వేయరు, మండల సర్వేయరు, ఈ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే 2-3 గంటలు టైం స్పెండ్ చేసి ఆ సమస్యలను వింటే కనుక ఆ 2-3 గంటలు మీ గ్రామానికి సంబంధించినటువంటి మీ సమస్యల మీదనే దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పరిష్కరించేటువంటి అవకాశం కూడా స్పీడ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటి ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి మనకు మీరు ఉన్నటువంటి సమస్యలు, రెవెన్యూకి సంబంధించినటువంటి ఏ సమస్యలు అయినా కూడా రైతులందరూ కూడా మీరు దయచేసి ఈ నోటీస్ తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా క్లియర్ కట్గా ఇప్పుడే చెప్పాను, క్లియర్ కట్గా ఉదాహరణకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకున్నాను మీ దగ్గర. సో ఏదో కారణాల చేత మీరు అప్లై చేసుకోలేదు, మీ సేవలో కానీ గ్రామ సచివాలయం కానీ అప్లై చేసుకోలేదు. సో అప్పుడు మీరు ఇమీడియట్గా మా దగ్గర సర్వీసెస్ అనే దాని కింద అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి డబ్బులు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది గవర్నమెంట్. లేదు మీ అన్నదమ్ములు